The Malali Corporator expressed his concern that the PB Surya Nagar UGD pipeline problem, Santashima Nagar, Nehru Nagar, Officers Colony, Shramika Nagar, etc., which have been being discussed for the last 3 years, have not received any response. We have also explained these problems to the previous GM. We have also explained them to the current GM. GMs and AEs are changing, but the problems are not being solved in Malali. Gunala Chandrasekhar Yadav strongly confronted the Water Board GM Sunil. Why are you getting salaries in lakhs when this problem is not being solved? Why do you have such a big system? It was strongly protested that how will the problems of 9 divisions be solved when a 10-meter pipeline is not laid? We are giving 15 days time. If the problems are not solved within 15 days, all the divisions will hold a large-scale dharna in front of the Jamandali office. People and activists from all the divisions of Malkajgiri participated in this program. Especially the residents of TV Surya Nagar Colony, Sai Baba and Ramakrishna Mohan Rao participated. మార్చి నెల 13వ తారీఖు 2025న ఆల్రెడీ ప్రపోజల్ రెడీ చేసి పెట్టాము. ఉన్నాయి, తీసుకెళ్తాం. మా టైం అంతా అయిపోయినాక ప్రపోజల్ పంపింది సార్. మీరు అసలు ముచ్చి మీదకే లేవరు, పోరు చేరు, ఎవరు చేయాలి? మీరు లక్షల జీతాలు తీసుకుంటామేమో పని చేయకూరి. మేము 10,000 రూపాయలు జీతం తీసుకొని ఈ ఊరంతా తిరగనికే టైం అయితే లేదు మాకు. ఏం చేస్తున్నారు మీరు? మీరు అసలు వస్తామంటారు, రానే రారు. ఈడికే లేవనే లేవు. నువ్వు లేవకపోతే నీ పనులు ఎవడలేస్తారు? ఎడలేస్తారు చెప్పండి, ఎడలేస్తారు? నువ్వు నన్ను రెండలు నిలబడమంటావు, నువ్వు రావు. ఫస్ట్ నువ్వు డిసిప్లిన్ గా కోట్ల రూపాయలు బిజినెస్ పెట్టి కూడా మేము అవి చూస్తలేము. మేము మీరు రెస్పాన్సిబిలిటీ అడుగుతుంది చెప్పండి. 1,00,000 రూపాయలు దానికి కూడా మీరు టెండర్ పెడతారు. నామినేటెడ్ వర్క్లో చేయని కదా. ఆడ మోరు వచ్చి మొత్తం ఇంటి ముక్కల కూర్చుంటే వాడు ట్యాక్స్ కడతాడు. వాడు సంవత్సరానికి ఆడ మొత్తం 5-6 లక్షల రూపాయల ట్యాక్స్ కడతారు. మనం 50,000 పని చేయలేకపోతున్నాం. మనం ఎందుకు? మనకు కూడా సిగ్గు అనిపించాలి. మాకు కూడా రోడ్డు మీదకి వెళ్ళి పోతుంటే నీళ్ళు పోతుంటే సిగ్గు అనిపిస్తుంది. అరే నీళ్ళు ఎక్కడికి వెళ్ళి పోతున్నాయి అని మాకు సిగ్గు అనిపిస్తుంది. మీరు అసలు రెస్పాన్సిబిలిటీ ఉన్నారా? మీరు చెప్పండి. వాళ్ళది వదిలేసాడు, మీరు చెప్పండి. మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఎన్నిసార్లు వచ్చినా మీ దగ్గరికి? పిచ్చర్లేక వస్తున్నాం అనుకుంటా మీ దగ్గరికి. బీబీ కాలనీ నువ్వు మనం తీసుకొని పోయి చేయించుకొని వస్తాను. పోయి ఏం చేసినావు? తీసుకొని వచ్చినావా? నవీన్ గారు మాట్లాడండి. 5-6 నెలల ముందు మేము ఇంటి ముగ్గురు వచ్చి తిడుతున్నారు రోజు. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ అన్నిటికన్నా కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వాటర్ అండ్ డ్రైనేజ్ కదా. ప్రతి మనిషికి ప్రతి ఇంటికి కూడా మనకు కావాల్సింది డ్రైనేజ్. దీంట్లో మరి మీరు చర్య తీసుకొని మీ అధికారులు చేయండి, లేకపోతే రిజైన్ చేసుకోండి, లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళిపోండి. అయిపోయింది. మేము మీ దగ్గరకు వస్తే ఏదో పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ఇంతమంది ఈ రోజు వచ్చినారంటే చాలా ఇంపార్టెంట్ మనిషి. 25 కోట్లు పెట్టిన ప్రాజెక్ట్ కాడికి పోలేకపోతున్నాం మేము. దీన్ని తీసుకెళ్ళి ఇంటికి పొద్దున్న వెళ్ళాము. నాన్న నీళ్ళు వస్తలేవు అన్న, మోరి ఆ తర్వాత అన్న నీళ్ళ పైపులు వేయలేదు. అరే 50 మీటర్ 20 ఫీట్లు అంటే 10 మీటర్ల డ్రైనేజ్ చేయలేకపోతున్నాం మనం. ఎందుకు మన మున్సిపాలిటీ ఎందుకు? ఈ పోటీలు ఎందుకు? ఎందుకు ఈ కథ ఎందుకు? కార్ఖానా ఎందుకు? మన ఇంటర్నేషనల్ సిటీ ఎందుకు? స్మార్ట్ సిటీ ఎందుకు? 10 మీటర్లు వేయలేకపోతారా మీరు? 10 మీటర్లు సొంతం వేసుకుంటున్నారు. సొంతం మనకు కూడా సిగ్గు అనిపిస్తుంది. వాడు సొంతంగా పని చేయించుకుంటే మనకు కూడా సిగ్గు అనిపిస్తుంది. రేపు ఏమని పోవాలి? మేము ప్రజల దగ్గరికి ఏమని పోవాలి? ఏమని మేము రాజకీయ ప్రజల సేవ చేయడానికి వచ్చినాము? ఇది మీరు తుమ్మచ్చు. మీరు అనుకుంటున్నారు అశోకుడి కంటే చేసిన సునీల్ కూడా ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఆందోళన పెట్టి పంపించాలి. మేము అధికారంలో లేము. అధికారం ఉన్నోడికి మస్కా కొట్టడానికి వాళ్ళు మంచుకుంటా కూడా అక్కడ పని చేపిస్తున్నారు.
సార్ మరి ఫస్ట్ ఏడీలో రమ్మన్నారు ఆ? సార్ మీరు ఏంది టూ మచ్ అయిపోయింది. కార్పొరేటర్లు గెలిచేందుకు వాళ్ళు గెలిచేందుకు వాళ్ళని పిలవండి సార్ మీరు రానోళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సార్. మీరు ఈరోజు రానోళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సార్. మీరు అసలు మీద యాక్షన్ తీసుకోండి సార్. ఒక వర్గం దగ్గరికి మీరు ఒక వర్గం దగ్గరికి ఒక వర్గం దగ్గరికి మీరు బిల్స్ కూడా తీసుకోపోయారు. వాళ్ళు అడగరు. ఆ తర్వాత డబల్ మోటార్లు పెట్టి నీళ్ళు బిల్లు ఇస్తలే, ఒకేసారి లక్ష రూపాయలు లక్ష ఆడనేమో మాకు తెలియకుండానే పనులు అయిపోతాయి. ఒక కార్పొరేటర్ కు తెలియకుండా కూడా పనులు అయిపోతాయి. మాకేమవుతున్నాయి? ప్రాబ్లం విన్నారు కదా, మీరు చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ మేము చేయవలసింది ఏంటంటే ఆ కార్పొరేటర్ అని కార్పొరేటర్ చూడు, అది కూడా చేయవలసి వస్తుంది. ఏం చెప్పండి మరి మున్సిపాలిటీ వాటర్ వర్క్స్ తో పని కాదు. ఎత్తేస్తున్నాము, దివాలా వేసింది, ఐపీ పెడుతున్నాము, తాళాలు వేసి వెళ్ళిపోండి సార్. అప్పుడు ఎట్లా ఏం సమస్య ఉండదు. అడిగి మమ్మల్ని అడిగి ఉండడు, మిమ్మల్ని అడిగి ఉండడు, కథం అయిపోతుంది. ఫ్రీ వాటర్ అడిగి పైసలు ఇస్తూనే ఉన్నారు వీళ్ళంతా. సార్ డబ్బులు ఇవ్వడానికి జనాలు రెడీ ఉన్నారు సార్. అప్పుడు సీనియర్ సిటిజన్ 80 ఏళ్ళు అయినా మీ దగ్గరకు వచ్చి సార్ నేను 50,000 కట్టడానికి రెడీ ఉన్నా, సర్వీస్ కావాలి అంటే 50,000 కట్టడానికి నేను రెడీ ఉన్నా, నాకు సర్వీస్ చేయండి అని చెప్తున్నా కదా. అవునా కదా? సిగ్గుపడాల్సిన విషయం సార్. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. సగం వేసి సగం వేయలేదు. అది ఆల్రెడీ డెడిరేషన్ టెండర్ కూడా పెట్టారు, ఇంతవరకు రాలేదు. నుంచి ఎన్ని శాంక్షన్స్ వచ్చినాయి చెప్పండి. నెలకు ఇంటికే మన ఇంటికి నెలకు ఈ వాటర్ కి సంబంధించినటువంటి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు మాకు డివిజన్ మొత్తం మాకు ఉన్నటువంటి 150,000 జనాభా, 78,000 ఓట్లు, 66,000 కాలనీలు మాకు ఏమి ఇచ్చింది చెప్పండి. 66 కాలనీలు ఎంత ఇచ్చింది చెప్పండి. చెప్పండి, మేము ఇన్స్టిట్యూషన్ ఇచ్చినాం కదా, ఎన్ని మార్క్స్ శాంక్షన్ చేసింది చెప్పండి. మన ఇంటికాడ వర్క్ చేయకండి సార్, ఉంటే కూడా మేము చెప్పుకుంటాం, కానీ ప్రజల దగ్గర అయితే చేయాలి కదా. అదే